ఇంకా రానున్న రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకోకపోతుందని చెప్పి మరి దీనిలో ప్రశ్నించారు. మనం కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అయితే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ బిగ్ స్కెచ్, 5 రాష్ట్రాలు విభిన్న వ్యూహాలు, బెంగాల్ మినహా రాష్ట్రాల్లో గెలిచే ఎత్తుగడలు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. గతంలో లాగా కాకుండా ఈసారి సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ కార్యకర్తలు నయా ఇందిరమ్మగా పిలుచుకునే ప్రియాంక సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు దుమ్ము దులపాలని, బీజేపీ జోరుకు బ్రేకులు వేయాలని వ్యూహరచన చేస్తుంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మను గద్దించే బాధ్యత తీసుకున్న ప్రియాంక గాంధీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తుంది. ప్రియాంక గాంధీ ప్రధాని కావాలని డిమాండ్ చేసిన ఎంపీలను ప్రియాంక చైర్మన్గా ఉన్న అస్సాం అసెంబ్లీ అభ్యర్థుల సెలక్షన్ కమిటీతో నియమించిన సరికొత్త పరిణామం. బీహార్, హర్యానాలో దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పుడు వ్యూహాలను మార్చుకుంటుంది. ఓట్ చోరీ, రాజ్యాంగ పరిరక్షణ అంశాల కంటే స్థానిక అంశాలపైన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలని భావిస్తుంది. ఇక మరి ఈసారి కాంగ్రెస్ పార్లమెంట్లో పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలు మరి ఈ ఒక మంచి స్టాండ్ అయితే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అయితే. మరి గతంలో మనకు తెలుసు బీహార్ కానీ హర్యానా కానీ పోగొట్టుకుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మరి అస్సాంలో మాత్రం గెలిచి తీరాలని, ఓట్ చోరీ అని కానీ ఇలాంటివి కాకుండా 100% లోకల్గా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారిస్తుంది. రానున్న రోజుల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సరికొత్త ఎత్తుగడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మగా పిలుచుకున్న ప్రియాంక సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ము దులపాలని, బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయాలని కూడా ఆలోచిస్తుంది. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో ఎంతటి ప్రపంచనాన్ని సృష్టించిందో. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని మరి అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ ఇక్కడ వస్తుందా అన్న తీరు నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాని తెలంగాణ గడ్డపై రెపరెపలాడించిన రేవంత్ రెడ్డి మరి స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, త్రాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో వాటన్నింటిని కూడా ఎండగడుతూ లోకల్ సమస్యల్ని మరి చూపిస్తూ బీజేపీ జోరుకైతే బ్రేకులు వేయడానికి మరి చూస్తుంది. విజయమే లక్ష్యంగా, విజయమే కాంక్షగా మరి అసెంబ్లీ వెళ్తుంది. ఆ మాటకు వస్తే అసెంబ్లీలోనే కాదు, రానున్న 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది. ప్రియాంక గాంధీని మరి అందరూ కూడా ఇందిరమ్మ, అభినవ ఇందిరమ్మగా కూడా చూస్తూ ఉంటారు. మరి కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజల్లో కూడా ఆ నానమ్మ యొక్క కరిష్మా మరి ప్రియాంక గాంధీ సొంతం. మనకు తెలుసు ప్రియాంక గాంధీ ఆల్మోస్ట్ ఏ రకంగా ఉంటారో అచ్చుకుద్దినట్టు ఇందిరమ్మలాగా ఉండటం కూడా ఆవిడకి ఒకటి కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో కూడా విజయం కోసం మరి పోరాడుతుంది. అయితే ఎత్తుగడలకు, కొత్త ఎత్తుగడలకు, రాజకీయ ఎత్తుగడలకు వ్యూహ రచనలు అయితే చేస్తుంది. 100% కాంగ్రెస్ ఈసారి తన సత్తా చాటుతుంది. తెలంగాణలో ఏ రకంగా అయితే గెలిచారో అదేవిధంగా మరి మిగతా రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలను గెలవని దానిలో భాగంగా ముందుగా అస్సాంలో మరి తమ గెలుపుతో ముందుకు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నిస్తుంది. ఇక మనం చూడొచ్చు, నో కాంప్రమైజ్, ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంలో తెలంగాణ జలయుద్ధం. న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ. ముంబైలో అభిషేక్ సింఘ్వి లీగల్ టీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చర్చలు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా బలమైన వాదనలు. నీటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వాదనలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్కు ప్రశంసలు కూడా లభించాయి. ఎందుకు సవాల్ విసిరి పారిపోయారని ఇతర రాజకీయ పక్షాలు కూడా బీఆర్ఎస్ తీరును ఎద్దేవా చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదనలు జరిగినందున తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్, మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోలవరం, నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు జరిగే నష్టాలను, తెలంగాణ ప్రభుత్వ ప్రజల అభ్యంతరాలను, భయాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అంగీకరించేది లేదని బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులు కోరారు. మరి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంది, కానీ సవాల్ విసిన బీఆర్ఎస్ పార్టీ మరి కనీసం మేమేం చేశామనేది అని చెప్పకుండా కూడా ఎందుకు పారిపోయారని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇక ఎటువంటి పరిస్థితుల్లో